చేసిండు చూడండి. మర్యాద అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మర్యాద అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న యాజ్ అ ఫ్లోర్ లీడర్ ఆయన మర్యాద ఎట్లా, ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు? నా ఆఫీస్ ముందర మెడికల్ షాప్ దగ్గర నిలబడిపోయినాను. నాకు ఆరోగ్యం బాగలేదని ట్యాబ్లెట్లు కూడా ఈ రోజుకి రాత్రికి అయిపోయినాయి. పొద్దున్నేకి తీసుకోవాలనే ఆలోచనతో మధ్యాహ్నం కూడా సాయంకాలం కూడా ఇంట్లో పనుకోండి వచ్చిండేది 8:30కి బయటికి. వచ్చిన తర్వాత ఆడ 10 గంటల దగ్గర మెడికల్ షాప్ దగ్గర నిలబడిపోయినాను మందులు తీసుకోవాలా అని. అప్పటికే జీపులు కొయ్యో 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 అని వస్తే ఏం జరిగిందో ఏమన్నా జరిగిందేమో అనుకున్నాను. అంతా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొత్త ఎస్ఐలు ఉంటారు అని వాళ్ళు నాకు చూసుకొని పోయారు. అప్పటికే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కాబట్టి నేను బండి స్టార్ట్ చేసినాను. బండి స్టార్ట్ చేస్తే సిఏ గారు వచ్చినారు. సిఏ గారు మన 1 టౌన్ లిమిట్సే అని నమస్తే సార్ అన్నాను. నమస్తే సార్ పదా అన్నారు. సార్ పోతా అన్నాను సార్ అంటే మాట్లాడతావా అని నడి రోడ్లో నన్ను కాలర్ పట్టుకొని ఈడ్చుకొని సార్ నేను కౌన్సిలర్ సార్, నేను మున్సిపల్ 4 లీడర్ సార్ అంటున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ మన సిఏ గారు చెప్తా అంటే కూడా వినుకోకున్నట్లు నా పైన నడి రోడ్లో బట్టలు చింపేసి పట్టుకొని వేసుకో నా కొడుక్కి అని జీప్లోకి ఎక్కించుకొని సార్ నేను కౌన్సిలర్ సార్, నేను మున్సిపల్ 4 లీడర్ సార్ అంటే కూడా నన్ను నేను చెప్పే మాటలు పట్టించుకోకున్నట్లు పోలీసు వాళ్ళంతా రౌండప్ చేసి నాకే ఆ వార్డులో ఉండే నా వార్డులోనే అందరు ముందర నన్ను అవమానించి స్టేషన్లో జీప్లో ఎత్తుకొని వచ్చినారు మన 1 టౌన్ సిఏ గారు. ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూడా వచ్చిన నన్ను ఒక సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి మా వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా గారిని నడి రోడ్లో చొక్కా పట్టుకొని చింపేసి జీపులోకి వేసుకొనేసి తీసుకురావాల్సిన అవసరం ఏముందో నాకైతే తెలీదు, మా హిందూపూర్ ప్రజానికి కూడా తెలీదు. ఎందుకనంటే ఒకటి మీరు చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏంటి అనంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి ఆర్డర్స్ ఇస్తుందో మీరు ఆ పని చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నా. నిన్న మా చిలుమత్తూరు ఎంపీపీని కొట్టారు, అటెంప్ట్ మర్డర్, గొంతు పిసికి చంపేయాలని చెప్పేసి టవల్ తీసి గొంతు పిసికి చంపేయాలని చెప్పేసి పెడితే ఇక్కడ మొత్తం పడినాయి అక్కడ మార్కులు. కనీసం దానిపైన కంప్లైంట్ ఇస్తే 307 కూడా పెట్టలే, ఏదో సిల్లీ సెక్షన్స్ పెట్టేసి కంప్లీట్ చేస్తున్నారు నిన్న. సంతోషం, మీకు ప్రెజర్స్ ఉంటాయి, ఒప్పుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా హిందూపూర్ ప్రజానీకానికి న్యాయం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మేము వైఎస్ఆర్సీపీలో ఉండడమే తప్ప మా పార్టీ తరపున ప్రజల కోసం మేము ఫైట్ చేయడం తప్ప ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బాలకృష్ణ గారిని ప్రశ్నిస్తున్నా. అయ్యా మీరు 3 సార్లు గెలిచినారో సంతోషం, కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు అందరినీ సమన్యాయంగా చూడండి. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ వరకు ఉంటాయి. ఈ కక్షపూరిత రాజకీయాలు ఏంటి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఎంతవరకు సమంజసం ఇది? ఈరోజు మేము చేతగానే వాళ్ళమనా? మాకు అధికారం లేదనా? ఈరోజు అధికారం మీది, రేపు అధికారం మాది ఉంటుంది. అధికారం శాశ్వతం కాదయ్యా, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రజలకు ఎప్పుడే కానీ మంచి చేయండి, కుల మతాలు చూడొద్దండి, పార్టీ చూడొద్దండి, మంచి చేయండి అని చెప్పేసినారు. అదే మేము పాటిస్తున్నాం, మేము నిగ్రహం పాటిస్తున్నాం. ఈరోజు మా ఫ్లోర్ లీడర్ని ఆసిఫుల్లా అనే వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత అవమానించి స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అతను ఏమైనా రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, ఇంకేం చేశాడు? తప్పు చేసింటే శిక్షించండి, ఎవరినైనా సరే శిక్షించండి, మేము అడ్డు రాం. అనవసరంగా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని శిక్షిస్తూ మమ్మల్ని కొడుతూ ఇది చేస్తుంటే పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుకుంటున్నా.
మీరు సమాజాన్ని కాపాడేవాళ్ళు, పోలీసులు అంటే సమాజాన్ని కాపాడేవాళ్ళు. మీకు ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎవరైనా ఒకటే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దయచేసి మీకు చేతలేందుకు మొక్కుతున్నా, మమ్మల్ని కాపాడండి హిందూపూర్లో అని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ కూటమి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి, మీరే మమ్మల్ని రక్షించాలి.